వెల్కమ్ బ్యాక్. పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ₹1 కూడా దొరకని సమయంలో గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధు, వృద్ధులకు పెన్షన్లు అందించారన్నారు. అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు గాని ఏ ఇతర సంక్షేమ పథకాలను నిలుపుదల చేయకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ సైతం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 6 గ్యారంటీలను అమలు చేశామని అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని, అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దేవుని మీద ఒట్టు వేయడం చూస్తుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదని వారికి అర్థమైందన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కొప్పుల ఈశ్వర్ కోరారు. నమ్ముతాను కాబట్టి ఏ మాటలైనా చెప్పచ్చు కదా. చెప్పినట్లనే ఇదంతా చెప్తే పర్వాలేదు. చెప్పి ఓట్లేసుకున్న తర్వాత నీతి నిజాయితీ ఉండాలి. మనుషులకైనా, రాజకీయ నాయకులకైనా, ప్రభుత్వంకైనా. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి అంటేనే ఎవరంటే ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకు లాంటోడు, పెద్ద దిక్కు లాంటోడు, మొదటి పౌరుడు. ఏదైనా ఆపద వస్తే ఈ రాష్ట్రంలో ఎవరి దిక్కు చూస్తామంటే ముఖ్యమంత్రి దిక్కు చూస్తాం. నువ్వే మోసం చేస్తే మేము ఎవరి దిక్కు చూడాలి? ఇప్పుడు ఏం చెప్పిండు? స్వయంగా రాహుల్ గాంధీ ఈ రాష్ట్రానికి వచ్చి మేము ఇచ్చిన 6 గ్యారంటీలు మొత్తం అమలు చేసినాం. ప్రతి నెల మహిళలకు 2500 వస్తున్నాయి. కరెంటు ఫ్రీ చేసినాం. 500కే సిలిండర్ వస్తుంది. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇలా దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నారు. ఇదంతా పోని రైతులకు చాలా మంది నిలబడి ఉన్నారు. మీకు కరోనా కష్టకాలంలో ప్రపంచం అంతా లాక్డౌన్ చేసుకొని ఎవరింట వాళ్ళు ఉన్న సమయంలో రూపాయి అంటే ఎట్లుంటుందో తెలియని సమయంలో మీ రైతు బంధు ఆపిండా అనే కేసీఆర్ ఒక్కసారి చెప్పండి. ఆపిండా? మీ పెన్షన్లు ఆపిండా? మీ కళ్యాణ లక్ష్మి ఆపిండా? కేసీఆర్ కిట్ ఆపిండా? పిల్లలకి ఇచ్చే స్కాలర్షిప్స్ ఆపిండా? అభివృద్ధి ఎక్కడ నాగిందా? ఎన్నడన్నా ఈ 9 సంవత్సరాలలో 1 ఎకరమైనా పొలం ఎండిపోయిందా? కరెంటు లేకనో, నీళ్లు లేకనో, రైతుల కళ్ళాల కాడ ఇబ్బంది జరిగిందా? రైతు కేంద్రంగా పనిచేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. బదనాం చేసి లేని